హలో అందరికీ నమస్కారం. నేను మీ డొనేటర్ పావని. సో నేనైతే కొంచెం చిన్న షాపింగ్కి వెళ్తున్నా. ఎక్కడికంటే ఇక్కడ రాంపూర్ ఉంటుంది కదా, సో అక్కడ చిన్న తోట ఉందన్నమాట తెలిసిన వాళ్ళది. అక్కడ వెజిటేబుల్ తెచ్చుకోవడానికి వెళ్తున్నా. ఫ్రెష్ ఉంటాయి చాలా. సో అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను, మీరు కూడా చూసేసండి. బాయ్. సరే సరే, మేము కూడా అక్కడ రాంపూర్ దిక్కే పోతున్నాం. సరే 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 సరే. సో తోట అని చెప్పినా కదా, తోట కానించి ఇంటికి తీసుకొచ్చిందట వెజిటేబుల్స్. నాకు ఈసారి తోట చూపించలేకపోతే కావచ్చు, నెక్స్ట్ టైం అది చూపిస్తాం. ఆమె దగ్గర మంచిగా ఏమేమి ఉంటాయో ఫ్రెష్ ఉంటాయి, ఏమేమి ఉంటాయో చూద్దాం. ఈరోజు ఎన్ని వెజిటేబుల్స్ వచ్చినాయో కూడా చూపిద్దాము. అది ఊకే రెగ్యులర్గా ఆమె దగ్గరనే తీసుకుంటా. ఎంత మంచి కొంచెం బెండకాయలు కూడా అవి చూస్తే గట్టిగా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ మస్తు ఫ్రెష్ ఉంటాయి ఆమె దగ్గర. సొరకాయలు, బెండకాయలు, కాకరకాయలు, బీరకాయలు, టమాటాలు, ఇంకా చిక్కుడుకాయ, గోడు చిక్కుడుకాయ అంటారు కదా, అవి. సో అన్నీ ఉంటాయి ఆమె దగ్గర. వెళ్తున్నాం ప్రజెంట్ మడికొండ. ఇంకా తిన్నారా మీరు? సో దగ్గర దాకా అయితే వచ్చేసినాము. చూస్తున్నారా, ఆంజనేయ స్వామి కనబడుతున్నాడు. ఒక్కొక్కసారి తలకాయ తింటుంది, నన్ను బీపులు ఎత్తా నాకు. ఎందుక అటు పోతే ఇటు పోతే, ఇటు పోతే అటు పోతుంది. ఎందుకు అసలు ఏందో దీనికి కథ ఏందో నాకు అర్థమే కాదు. రాంపూర్కి అయితే వచ్చేసినాము. వాళ్ళ ఇల్లు లోపల ఉంటుంది. సో చేద్దాం, కాల్ అయితే చేద్దాం. ఆంటీ పేరు మాధురైన సరుప. వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ పాల కేంద్రం ఉంటుంది రాంపూర్లో, అక్కడ ఉంటుంది వాళ్ళ ఇల్లు. పర్లేదు, చిన్న ఊరు అనుకున్నా. రాంపూర్ అంటే మస్తు పెద్దదే. చాలామంది రాంపూర్ నుంచి వస్తున్నాం మాకు అంటే. ఫస్ట్ టైం అసలు రాంపూర్ అనే ఊరికి నేను వస్తానా అని అనిపించేది ఇన్ని రోజులు. కానీ కూరగాయల కోసం రాంపూర్ అయింది, ఎక్కడికైనా పెట్టడం. వావ్, ఇక్కడ ఇట్స్ ఒక ఆర్చ్ ఉంది. ఇటు ఏమైనా టెంపుల్స్ ఉంటాయి కావచ్చు, చూద్దాం. శ్రీ కనకదుర్గమ్మ తల్లి అంట. బతుకమ్మ ఆడతారు కదా అందరూ. శివుడు, పార్వతి. ఊరు పెద్దగానే ఉన్నదమ్మో రాంపూరు. బ్రిడ్జ్ పడ్డదా ఇక్కడ? బ్రిడ్జ్ ఉంది. చిన్న చెరువు, చిన్న పొలాలు అంటే అసలు వేరే వైబ్ అబ్బా. ఎందుకైనా చల్లగా మంచిగా. అసలు అనుకోలేదా ఇక్కడ బ్రిడ్జ్ పడుతుంది, అనుకోలేదు మేము అసలు. కానీ వావ్, అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా మీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లు ఉంటాయి కదా ఇట్లా పొలాలు, ఇదంతా మస్తు అనిపిస్తుంది కదా ఈ ప్లేస్లో. ఇక్కడ కనుక మంచిగా మనం ఒక రోజు పిక్నిక్ వస్తే ఎంత బాగుంటుంది కదా. పిక్నిక్ వచ్చిన మంచి అనిపిస్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్ అట ఎవరు. ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ ఉన్నది, అది ఏం టెంపుల్ చూద్దామా? ఆంజనేయ స్వామి టెంపుల్. బొడ్రాయి అంటారు. అందరికీ ఊర్లోకి రాగానే ప్రతి ఊర్లో ఒక దేవుడు ఉంటాడు కదా, బొడ్రాయి. హలో ఆంటీ, ఇక్కడ పాలకేంద్రం దగ్గర ఉండే, ఎక్కడ అది? అవును. ఓకే, రావాలన్నా గల్లీకి? కుక్కలు ఉన్నాయి ఏమన్నా?
సరే ఓకే వస్తాను ఇంత లోపలికి ఇల్లు వామ్మో. సో మేమైతే వచ్చేసినాము. ప్రజెంట్ రాంపూర్లో ఉన్నాము. వాళ్ళ ఇల్లు కూడా దొరికింది, ఆంటీపై సరుపా. సో చూడండి ఎన్ని కూరగాయలు అయితే వెళ్ళినాయో. ఎవరికి కావాలన్నా కూడా మాకు డిఎం చేయండి. సో ఫ్రెష్ ఉంటాయి కూరగాయలు, కాకరకాయ కానీ, బీరకాయ కానీ, బెండకాయ కానీ, చిక్కుడుకాయ కానీ, ఇంకా సొరకాయలు కూడా ఉన్నాయి. ఇంకా వాళ్ళు తీసుకురాలేదు. ఇంకా టమాటాలు కూడా వెళ్తాయి 2 రోజులలో. ఎక్కడ కాదు, పాలకేంద్రం గల్లీలనే దగ్గరే ఉంటుంది. సో వచ్చి మీరు తీసుకోవచ్చు. ఓకే, నేనైతే ఎప్పుడు ఈమె దగ్గరనే తీసుకుంటా. ఫ్రెష్ ఉంటుంది. ఈ ఆంటీ కాసిపేటలో కూడా అమ్ముతుంది. సో వచ్చి తీసుకొని ఈ ఆంటీ దగ్గర. నాకు చిక్కుడుకాయ అంటే చాలా ఇష్టం, అందుకని నేను మెయిన్గా చిక్కుడుకాయ కోసమే ఎక్కువ వచ్చిన. మా ఇంట్లో అన్ని తింటారు చిక్కుడుకాయ. ఐ లవ్ చిక్కుడుకాయ. ఓకేనా. కాకరకాయ ఎట్లా, బీరకాయ ఎట్లా, బెండకాయ ఎట్లా, ఫుల్ కూరగాయలు. ఇంటికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను నేను ఏమేమి తీసుకొచ్చినాం అనేది, ఎన్ని కూరగాయలు తీసుకున్నాం అనేది కూడా. ఆ టమాటాలు ఆమె చూపిస్తావా? దగ్గరేనా? ఇట్లా దగ్గరేనా? తెంపిందా? వచ్చిందంట. అయ్యో, బండి వస్తా ఇటు అంతేనా? వెళ్దాం. ఇంకొక ఆమె పేరు రాధిక, ఆమె దగ్గర మన టమాటా ఉంటుందంట. సో వీళ్ళు పండించి అమ్ముతారు కదా. సో అవి హైబ్రిడ్ కాకుండా అన్నీ ఆర్గానిక్, ఇవన్నీ కలిపి కెమికల్ కలిపి ఉంటాయి కదా, అవన్నీ కలిపినవి కాకుండా మంచిగా ఫ్రెష్గా, అదే ఊరియా అదంతా సంథింగ్ ఉంటుంది కదా వాటి కలిపేటి, కష్టపడి వీళ్ళే సాగు చేసి మనకు అమ్ముతారు. సో అందుకని రాధికక్క దగ్గరికి పోదాం. రాధికక్క అంటే మీకు తెలుసు కదా, డీజేటీలో రాధికక్క. సో ఇంతకుముందు బస్ స్టాండ్ దగ్గర పెట్టిందని చెప్పాను కదా, బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇవన్నీ కూరగాయలే డైలీ అమ్ముకుంటారు. సో డైలీ ఎంత వెళ్తాయి, ఎన్ని కిలోలు వెళ్తాయి అని చెప్పి అయితే బస్ స్టాండ్లో చాలా ఉంటే వాళ్ళు మొయ్యలేరు కాబట్టి బస్ స్టాండ్లో పెట్టుకొని ఒకసారి ఇక్కడ ఆటోస్ ఉంటాయి కాబట్టి వెళ్ళిపోతారు. టమాటా ఫ్రెష్ ఏంటంటే వీళ్ళు పచ్చడి టమాటాలు కాదు, నార్మల్గా కర్రీ వండుకునే టమాటాలు. అవి సొరకాయలు, అవి ఏమో మన సొరకాయలు అంటారు కదా, పచ్చగా ఉంటాయి, దేశవాళీ సొరకాయలు అవి. ఓకేనా. ఆమె వస్తుంది, రాధికక్కని చూపిస్తా. నెక్స్ట్ టైం కాజుపేటలో గుర్తు పెట్టుకొని ఆమె దగ్గర కూరగాయలు కొనండి. అది కథ. ఇది చూపండి. సో చూద్దాము ఎన్ని కిలోలు వెళ్తాయి. ఇంకా కాలే, అవి కాలేదా ఇంకా? అది కథ. సొరకాయలు అవి ఎన్ని వెళ్ళినాయి సొరకాయలు ఇలా ఇవాళ? అంతేనా? ఎన్ని ఎకరాలు ఉంది మీకు పొలం? 3 ఎకరాలు ఉందా? అవి ఎట్లా అంటే 2 కిలోలా? ఒకరోజు తప్పించి ఒకరోజు తెంపితే 50 వెళ్తాయా? పట్టుకో. అవునా? చిన్ననే ఉన్నాయి కదా. అయిపోయింది, తీసేసుకున్నాం. 5 కిలోల టమాటా, 3 సొరకాయలు, కానీ మంచిగా రీజనబుల్ రేట్ ఇచ్చింది. నేను ఇక్కడ తీసుకున్నా కాబట్టి. కాజుపేటలో అయితే రూపాయి అటో ఇటో చూసిస్తా. నా వీడియో చూపించినట్టయితే ప్రతి కేజీకి 10 రూపీస్ తీసేస్తుంది. సరేనా? నా వీడియో చూపించి తీసుకోండి మీ దగ్గర. అక్క పేరు రాధిక. అసలే డైలీ ఒక 20 కేజెస్ టమాటా వెళ్తుందట. మంచిగా ఒక 20 సొరకాయలు అట్లా. ఇంతకుముందు మంచిగా వెళ్ళిందట. ఇక లాస్ట్ అయిపోతానే అక్క అని చెప్తుంది. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోకి మీ ముందు ఉంటాను. బాయ్. హలో, నేనైతే ఇంటికి వచ్చేసిన.
ఏమేమి కూరగాయలు తీసుకొచ్చినా ఎన్ని తీసుకొచ్చినా చూపిస్తా, చూసేసేయండి. అమ్మాయి 5 కిలోల టమాటా, అమ్మ మంచిగా ఫ్రెష్గా, ఇంకా తొడిమలు కూడా లేవు, తొడిమలు కూడా తీయలేదు. మంచిగా ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా? ఇక సొరకాయలు చాలా బాగుంటుంది టేస్ట్. ఇది వైట్ కలర్ సొరకాయ కన్నా ఈ సొరకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కద్దుకీర కూడా చేసుకోవచ్చు. ఓకేనా? మేము కద్దుకీర చేసుకుంటాం. ఓకే, 3 రేట్ కూడా రీజనబుల్ రేటే ఉంది. ఇంకా కొంచెం అయితే ఇంకా తక్కువగా వచ్చేది ఉండే, కానీ మేము అక్కడికి పోయి తెచ్చుకున్నాం కదా, అందుకని. ఇక నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టము చిక్కుడుకాయ, గోడు చిక్కుడుకాయ. మన చిక్కుడుకాయ, గోడు చిక్కుడుకాయ అంటే పానం నాకు. ఇందులో రొయ్యలు వేసుకొని తింటా అంటే ఉంటుంది సామే, వేరే లెవెల్ అప్ప. ఈ చిక్కుడుకాయ అంటే మా చిన్నక్కల హస్బెండ్కి, మా బావగారికి కూడా చాలా ఇష్టము. స్పామ్ కాల్ ఒకటి ఎందుకయ్యా సామి, స్పామ్ కాల్ లేదు, మాకు చంపుతున్నాయి, టార్చర్ అవుతుంది. ఇక ఇది కూడా చిక్కుడుకాయనే. ఇంకా కాకరకాయ మా అత్తయ్య తింటుంది, మా హస్బెండ్ తింటారు. సో వాళ్ళ కోసం, మా ఫ్యామిలీలో అందరూ తింటారు నేను తప్పితే, వాళ్ళ కోసమే కాకరకాయ. ఇంకా బీరకాయలు చిట్టుడి, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు చెప్పరా, నాకు తెలీదు. ఇంకా అమ్మయ్య అన్నీ కేజీ తీసుకొచ్చుకున్నా. ఇక బెండకాయ, లేడీస్ ఫింగర్. సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కూరగాయల వల్ల ప్రతి ఒక్క ఉపయోగం ఉంటుంది. ఐ మీన్ ప్రతి చిక్కుడుకాయలో ఒక విటమిన్ ఉంటుంది, టమాటాలో ఒక విటమిన్ ఉంటుంది, పచ్చిమిర్చిలు ఉంటుంది. రాజులు అంటారు చూడు, ఇవి లేకపోతే కూర కాదంటారు కదా. టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నూనె, ఇవన్నీ మెయిన్ రాజులు కూరలల్లా. సో బెండకాయ, లేడీస్ ఫింగర్, దీనివల్ల బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. బ్రెయిన్ తింటారు కదా మంది అందరి, తినండి రోజు. సో ఓవరాల్గా ఇన్ని కూరగాయలు వేసుకున్నాం మేము. ఓకేనా? చూస్తున్నారా? మీరు కూడా వెళ్ళి తీసుకోవాలంటే నా వీడియో చూపించి తీసుకోవాలి, మీకు డిస్కౌంట్ ఇస్తారు. కాజ్పేట్లో ఉంటారు వాళ్ళు. సరుప, రాధికక్క పూల బండి ఉంటుంది కదా, అక్కడ ఉంటారు పెట్టుకొని. ఈవినింగ్ 5-6కి అట్లా వెళ్ళిపోండి. సో ఇంకా ఇవే కాదు, ఇంకా ఫుల్ ఉన్నాయి కూరగాయలు తెచ్చుకునేవి. ఇంకా పచ్చిమిర్చి ఉంది, కొత్తిమీర ఉంది, ఇంకా వంకాయలు ఉన్నాయి, ఇంకా మన చిక్కుడుకాయ తెచ్చుకోవాలి. ఇక అక్కడ లేవు మునక్కాయలు, ఇవన్నీ ఇట్లాంటివి ఏవి లేవు, అక్కడ వెళ్ళి తీసుకోవాలి. ఇంకా ఆనియన్స్ కూడా అయిపోయినాయి. ఆనియన్స్ మా ఇంట్లోనే తెచ్చుకోవచ్చు, మా మమ్మీ ఆనియన్స్ అమ్ముతుంది కాబట్టి. మీకు కావాలన్నా కూడా కాజ్పేట వెంకటరెడ్డి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మా మమ్మీ అమ్ముతుంది, అక్కడికి తీసుకోండి. నా వీడియో చూపిస్తే మీకు యాక్చువల్గా 100కి 3 కిలోలే, కానీ నా వీడియో చూపిస్తే 4 కిలోలు ఇస్తుంది. ఓకేనా? తెచ్చుకోండి. ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ కూరగాయలకు వెళ్తా, కొత్తిమీర, పచ్చిమిర్చి చేసుకోవడానికి. అప్పుడు కూడా మీకు నేను చూపిస్తాను. ఓకేనా? బాయ్. మరి ఇక నేను ఉంటున్నా. ఇక మీకు నాకు సెలవు ఈరోజుతో సమానం. ఇంకా మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.